హలో! నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక చక్కటి కథతో వచ్చానండి. ట్రస్ట్ మీ, ఈ క్లైమేట్, ఈ వాతావరణం ఎంత బావుందో, మన కథ కూడా అంత బావుంటుంది. డెఫినెట్‌లీ టచ్ అవుతుంది. మన పెద్దలు కొన్ని కొన్ని మాటలు ఎందుకు చెప్తారు అనేవి ఇలాంటి కథలు విన్నప్పుడు అవును కదా! నిజమే కదా! అనిపిస్తుంది. సరే, ఇంకెక్కువ ముచ్చట్లు పెట్టను. స్టోరీలోకెళ్ళిపోతా. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఒక మామూలు వ్యక్తి. ఒక సరే మన మట్టి మట్టంతా కూడా సేకరించి, మట్టంతా తవ్వి సేకరించి, అది ఎక్కడైతే ఏదైనా కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్‌కో లేకపోతే ఇంక దేనికైనా అమ్ముకుంటూ ఉంటాడనమాట. ఎంతో కొంతకి రోజు రోటీ ఆ రోజుకి సరిపడా తనకి తిండికి సరిపడా వస్తూ ఉంటుందనమాట. అట్లాంటి ఒక పని చేసే అతను తనకొక గాడిద ఉంటది. ఆ గాడిద మీద ఈ మట్టంతా తవ్వి అది మొత్తం సంచుల్లాగా చేసుకొని దానిలో పెట్టి ఆ గాడిద మీద వేసి వెళ్తా ఉంటాడనమాట. అతని రోజు యాక్టివిటీ అది. సరే, ఒకరోజు రోజులానే ఓ చోటుకెళ్ళాడు, మట్టంతా తవ్వాడు. ఆ మట్టిలో ఒక మిలమిలమిల మెరుస్తున్న ఒక రాయి కనిపిస్తుందనమాట. చాలా అరే! ఎంత అందంగా ఉంది, ఎంత బావుంది ఇది అని చెప్పి అనుకుంటాడు. అనుకుని సరే అని ఆహ్, ఆ గాడిదకి ఇట్లా మెడలో దానికి ఏదో ఒకటి ఇది చుట్టి ఇలా మెడలో వేలాడదీసి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఎదురుగా ఒక ఒక ఏమనాలి, ఒక షావుకార్ అనొచ్చు. షావుకార్ కాదు. మేబీ ఒక చిన్న ఆ చిన్న ఊర్లో ఏదైనా కిరాణా కొట్టు వాళ్ళుంటారు గదా! అతను ఆ షాప్ నడిపే అతను ఎదురుగా కనిపిస్తాడనమాట. ఏం ఏం పలకరిస్తాడనమాట. "ఏం రాజు ఏడకి పోతున్నావు?" అంటే, "ఇట్లా మట్టి తవ్వుకొని పోతున్నాను" అంటే, "అదేందది గాడిద మెడలో ఉన్నది చూసి అదేంటది మెరుస్తోంది" అని చెప్పి అడిగితే, "ఇది నాకేదో అనిపించింది, మట్టిలో దొరికింది. మంచిగుంది, మెరుస్తుందని చెప్పి తీసుకున్నాను" అంటే, ఆయన చూసి "అబ్బా! ఎంత బావుందో నాకిస్తావా?" అని చెప్పి అడుగుతాడు. అడిగితే "మరి నాకు ఒక కేజీ బియ్యం ఇస్తారా?" అని చెప్పి అంటాడు. పాపం అతనికి అంటే ఒక కేజీ బియ్యం ఇస్తే ఓ 2, 3 రోజులైనా తినొచ్చు అన్న ఇదితో అనమాట. అంటే సరే, నీకు ఒక కేజీ బియ్యం ఇస్తాను, నాకది ఇవ్వు అంటే, సరే అని చెప్పి అది ఇచ్చేస్తాడు. "నేను చెప్తాను షాప్‌లో, నువ్వు పోయి తెచ్చుకో కేజీ బియ్యం" అని చెప్పి అంటాడు. సరే, సరే అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడనమాట. అయిపోతుంది. ఈయన అది తీసుకుంటాడు గదా! ఆ మిలమిల మెరిసే రాయి. అది తీసుకొని చాలా సంబరపడిపోతాడనమాట. అతను షాప్‌కెళ్ళి ఈ త్రాసు అంటారు. త్రాసు అంటే ఇప్పటి వాళ్ళకి ఎలా చెప్పాలి? కామన్ బ్యాలెన్స్ అంటారండి. ఇప్పటికి గూడా పిల్లల్ని ఎప్పుడైనా ఈ కిరాణా షాప్స్‌కి తీసుకెళ్తుండండి. మరి ఇప్పుడు కిరాణా షాప్స్‌లో దాంతో తూకం వేస్తారు గదా! ఇట్లా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మన కోర్ట్స్‌లో న్యాయదేవత చేతిలో ఉంటుంది గదా! అది కామన్ బ్యాలెన్స్ అంటాం. అట్లాంటిది ఉంటుంది. ఆ షాప్‌లో ఉంటుంది. అది చాలా అందంగా ఉంటుందని చెప్పి దానికి కరెక్ట్‌గా ఇట్లా 2 ఉంటాయి కదా! 2 ప్లేట్స్ ఉంటాయి గదా! ఆ మధ్యలో కనిపించే చోట ఈ ఈ తీసుకెళ్ళి ఈ ఈ ప్రెషర్ స్టోన్ తీసుకెళ్ళి అక్కడ పెడతాడనమాట. చాలా అందంగా ఉంటుందది. అతను దాన్ని చూసుకొని మంచిగా మురిసిపోతూ ఉంటాడు. రోజు ఇంక దాంతోనే పని కాబట్టి, రోజు చూసే ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టుకుంటాడనమాట. అయితే సరే, మామూలుగా బిజినెస్ జరుగుతుంటుంది. ఒకరోజు ఒక వజ్రాల వ్యాపారి వస్తాడనమాట. ఈయన షాప్‌కొస్తాడు. యాక్చువల్లీ షాప్‌కొస్తే ఏదో పని మీద వచ్చి అది చూస్తాడనమాట. వజ్రాల వ్యాపారి కాబట్టి చూడంగానే పసిగట్టేస్తాడు. అరే! ఇది వజ్రం కదా! ఇతని దగ్గర ఎట్లుందని చెప్పి అడుగుతాడనమాట. అలా అడగకుండా ఇదేందిది ఇట్లా పెట్టినావు అని చెప్పి అడుగుతాడు. అడిగితే చెప్తాడనమాట. ఇట్లా మన ఊర్లో మట్టి తవ్వే అతనికి దొరికింది. అది బావుంది గదా! అని చెప్పి నేను తీసుకున్నాను అంటే, వజ్రాల వ్యాపారి చాలా కన్నింగ్ అనమాట. చాలా తెలివిగా, "ఇది నాకిస్తావా?" అని చెప్పి అంటాడు. అంటే, "ఆహా! ఊరికే ఇస్తానా?" అని చెప్పంటే, ఎంత అంటే ₹100కి ఇస్తానంటాడు. పాపం అతనికి ఆ కిరాణా షాప్ అతనికి తెలీదది వజ్రమని. "ఒక ₹100 ఇవ్వు, ఇస్తానంటాడు." ఈ వజ్రాల వ్యాపారి అంతకంటే కన్నింగ్ అనమాట. పరమ పీనాసి. ₹80కి ఇవ్వు అంటాడు. నేను ఒక కేజీ బియ్యం ఇచ్చి తీసుకున్నాను. కేజీ బియ్యం అంటే కనీసం 30, 40 ఏసుకున్నా కనీసం కొంతలో కొంతైనా నాకు లాభం రావాలి గదా! ₹100 ఇయ్యండి, ఇస్తానంటాడు. అంటే, "ఆహా! అదేం గాదు, ₹80 చాలు దీనికి, ₹80 ఇవ్వు, ₹80 ఇస్తాను, ఇచ్చేసేయి" అంటాడు. "నేను ఇయ్యనంటాడు ఇతను. సర్లే రేపొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. రేపటికి కాస్త మెత్తబడతాడులే, తీసుకోవచ్చు అని చెప్పి వజ్రాల వ్యాపారి అనుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కొంచెం ఈవినింగ్ కొంచెం లేట్ టైంలో ఇంకో వేరే ఊరికి సంబంధించిన ఒక వజ్రాల వ్యాపారి అటుగా వెళ్తుంటే ఆయన కార్‌కి ఏదో ప్రాబ్లమ్ అవుతది. సరే, డ్రైవర్ అది చూస్తూ ఉంటే జస్ట్ ఆయన అక్కడ దిగుతాడు. బయట దిగి అటు ఇటు తిరుగుతుంటాడు ఆ ఊర్లో.
ఈ కిరాణా షాప్ కనబడుతుందనమాట. సరే ఏదైనా ఒక రిఫ్రెష్మెంట్స్ ఏమైనా చిన్న కూల్ డ్రింకో చిప్స్ ఏమైనా కొనుక్కుందాం అని చెప్పి ఆ షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళంగానే ఆయన దృష్టి కూడా అక్కడే పడుతుంది. ఎందుకంటే ఆ త్రాచు ఉంది కదా, అది ఉంది కాబట్టి ఆ కామన్ బ్యాలెన్స్ దాని మీద ఆ స్టోన్ పెట్టున్నాడు కాబట్టి దాని మీద దృష్టి పడుతుంది. వెంటనే చూసి అరే ఇది ఎక్కడిది నీకు అని చెప్పి అడిగితే మళ్ళీ చెప్తాడు స్టోరీ అంతా. ఇట్లా మట్టి తవ్వి అతను ఇచ్చాడు అది ఇదంతా చెప్తాడు. చెప్తే ఆయన వెంటనే ఇది నాకు ఇస్తావా అంటే 100 రూపాయలకి ₹1 తక్కువైనా ఇవ్వను, నిన్న కూడా ఒక ఆయన వచ్చాడు 80 రూపాయలకి ఇవ్వు అని చెప్పి ఓ పెద్ద నసిగాడు నాతో, నేను ఇవ్వనని చెప్పేసిన అంటాడు. అంటే వెంటనే ఈయన ఇంకా ఆలస్యమే చేయకుండా వెంటనే 100 రూపాయలు తీసి ఇచ్చి అది తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఈయన వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తెల్లవారంగానే నిన్నటి వజ్రాల వ్యాపారి ఎవరైతే పిసినారని చెప్పుకున్నాం కదా మనం, ఆయన వస్తాడనమాట. ఆయన వచ్చి చూస్తే అక్కడ ఉండదు. అరే ఏది ఆ రాయి ఏది అని చెప్పి అడుగుతాడు. అడిగితే నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకో వజ్రాల వ్యాపారి వచ్చాడు, 100 రూపాయలు టక్ అని చెప్పి ఇచ్చేసి తీసుకుపోయిండు అంటాడు. నువ్వేమో 80 రూపాయలు అది ఇది అని చెప్పి బేరమాడినావు, కానీ ఆయన వెంటనే 100 రూపాయలు ఇచ్చి తీసుకుపోయిండంటే ఈయన తల కొట్టుకుంటాడు అనమాట. ఈ వజ్రాల వ్యాపారి తల కొట్టుకుని కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్ కోపం వచ్చేసి చీ మూర్ఖుడా, అది వజ్రము, చాలా విలువైన వజ్రము, ఒక్క 100 రూపాయలకి నువ్వు ఆ వజ్రాన్ని కోల్పోయావు అని చెప్పి అంటాడు. అంటే ఆ కిరాణా షాప్ అయిన ఇట్లా చూసి ఒక నవ్వుతాడనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది వజ్రం అని నాకు తెలీదు, బట్ అది వజ్రం అని నీకు తెలుసు. నీకు తెలిసినా సరే నువ్వు మూర్ఖత్వం కొద్దీ 80 రూపాయలకి ఇవ్వు అని చెప్పి నిన్న నువ్వు 100 రూపాయలు ఇస్తే ఆ వజ్రం నీ సొంతం అయ్యేది కదా, లక్షలు విలువైన వజ్రము, బట్ నువ్వు మూర్ఖత్వానికి పోయినావు, ఉన్నది చేజార్చుకున్నావు, సో మూర్ఖుడివి నువ్వు నేను కాదని చెప్పి అంటాడు. నిజంగా ఈ స్టోరీలో మనకి పెద్దలు శుభస్య శీఘ్రం అని చెప్పి ఒక మాట అంటారు కదా. ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు రే పని మా పని, లేకపోతే ఇంకాస్త తగ్గుతుంది కదా, లేకపోతే ఇంకాస్త వెయిట్ చేద్దాం ఏమైనా అవుతుంది కదా, ఇట్లా ఎప్పుడైతే అనుకుంటామో చేతికి దక్కాల్సింది కూడా దక్కకుండా పోతుందండి. ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన వాల్యూ అది. సో ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి పోస్ట్పోన్మెంట్స్ లేకుండా, ఎట్లాంటి సెకండ్ థాట్ పెట్టుకోకుండా ఇమ్మీడియట్గా చెయ్యాలి అనేది మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనలో చాలా మందికి ఉండే అలవాటు ఇది. చాలామంది అనుకుంటారు రేపటి నుంచి ఎట్లయినా సరే బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలి అని. పర్లేదులే రేపటి నుంచి ఎందుకు, మళ్ళీ చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, లేకపోతే నేను రేపటి నుంచి ఎట్లయినా సరే వాకింగ్ స్టార్ట్ చేస్తాను, అబ్బా చల్లగుందిగా కాసేపు పడుకుందాంలే, ఎల్లుండి నుంచి వెళ్దాంలే, ఇట్లా ప్రతిదానికి ఈ పోస్ట్పోన్మెంట్ అనేది మనకి తెలియకుండానే మనకి చాలా నష్టం చేస్తుంది. సో ఈ స్టోరీ నుంచి నాకు అర్థమైన వాల్యూ ఇది. మీకేం తెలిసింది? ఈ స్టోరీలో ఇంకా ఏం వాల్యూస్ ఉన్నాయి? ఇది కూడా చెప్పొచ్చు సౌజన్య అంటారా? ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతాను, నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎస్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. పిల్లలకి ఖచ్చితంగా ఈ స్టోరీస్ చూపించండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి పోస్ట్పోన్మెంట్ మంచిది కాదు అనే విషయం మనం అలవాటు చేస్తే చాలా మంచిది. సో లెట్ మీ నో పిల్లలకి నచ్చుతున్నాయి స్టోరీస్. అండ్ ఎస్, ఎప్పుడు చెప్పే మాటే, మీకు నచ్చకపోయినా స్టోరీని షేర్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చకపోయినా వేరెవరికైనా ఈ స్టోరీ నచ్చొచ్చు, వాళ్ళకి అవసరం అయి ఉండొచ్చు ఈ విషయం తెలుసుకోవడం ఆ టైంలో. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.